ప్రియాంక మనం చూసాం ఇప్పటి వరకు కూడా వైసీపీ 1, 2వ జాబితా రిలీజ్ చేసింది. 3వ జాబితాకు సంబంధించి పిల్లి మొగ్గులు వేస్తుంది. అంటే నేడు రేపు అంటూ కూడా గత 4 రోజులుగా వాయిదాలు వేస్తున్న పరిస్థితి అటువైపు. సో ఇటు ప్రధాన ప్రతిపక్షం సంక్రాంతికి ఒక ఖచ్చితంగా ఇక ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ముందు నుంచి అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఒక 20 నుంచి 25 మంది పేర్లు రిలీజ్ చేసే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థులపై కసరత్తు పెంచింది. సంక్రాంతి సమయానికి 20 నుంచి 25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలేవీ ఉండబోవని, ఖాయంగా పోటీ చేసే నేతల పేర్లే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేష్, టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు వంటి వారి పేర్లు తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి ఉండేలా ఈ జాబితా కూర్పు ఉండబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ అంతర్గత కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై ఆ పార్టీ నాయకత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్ఎస్ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో ఫోన్ సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వే కూడా చేయిస్తున్నారు. పండగకు ముందు లేదా తర్వాత జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? టీడీపీ సంక్రాంతికి తొలి జాబితాను పెద్దగా మార్పులు చేర్పులు ఏముండవు, ఖచ్చితంగా అంటే ఏదైతే అంటే ముఖ్య నాయకుల పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. పోటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఏదైతే ప్రధాన పార్టీ ఉందో టీడీపీ మొత్తం కూడా కసరత్తు దాదాపు పూర్తయిందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు చాలా మటుకు సీట్లన్నీ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే తొలి విడతగా అంటే సంక్రాంతి పండగ లేకపోతే పండగ దాటిన మరుసటి పండగ దాటిన తర్వాత ఒక తొలి జాబితాను కూడా విడుదల చేయబోతుంది. దాదాపు 25 మంది సభ్యులతో మొత్తం కూడా 25 మంది అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించబోతున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలను ధీమా వేసుకుని ఆ పేర్లు కూడా వెల్లడించబోతున్నారు. ఏదైతే కుప్పం నుంచి చంద్రబాబు, అలాగే మంగళగిరి నుంచి లోకేష్, అలాగే టెక్కల నుంచి అచ్చెన్నాయుడు, అలా ఎవరైతే పోటీలో ఖచ్చితంగా ఉంటారో అన్న పేర్లు మొత్తం కూడా రేపు తొలి జాబితాలో రాబోతున్నాయి. మొత్తం కూడా 3 ప్రాంతాల్లో మొత్తం కూడా వడబోసి అంటే సామాజిక పరంగా కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా మొత్తం కూడా అభ్యర్థుల్ని వడపోత కార్యక్రమాలు అయితే చంద్రబాబు చేపట్టారు. ఓ పక్క ఆయన ఎలక్షన్లకు సంబంధించిన ప్రచారం కొనసాగిస్తున్న రా కదలరా పేరుతో, మరో పక్క ఇప్పటికప్పుడు ఈ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కార్యక్రమాలు కూడా ఆయన పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఖచ్చితంగా తొలి జాబితా మాత్రం పండగ రోజు కానీ లేకపోతే పండగ తర్వాత కానీ దాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మళ్ళీ విడుదల జాబితా మాత్రం ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ మరుక్షణమే వాటిని కూడా విడుదల చేయాలని కూడా టీడీపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా మొత్తం కూడా పూర్తి చేశారు. మొత్తం కూడా ఆయన సర్వేలు అంటే అభ్యర్థుల్ని వడపోత కూడా చాలా పకడ్బందీగా ఆయన చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా గెలుపు గుర్రాలే ఉండాలన్న ధీమాతోనే చంద్రబాబు ప్రత్యేకంగా దీనికి కసరత్తు చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ అలాగే ఆయన ఒక 2-3 సంవత్సరాల ద్వారా సర్వే చేయించుకుంటున్నారు. అలాగే టీడీపీ అంతర్గత విభాగం కూడా సర్వే చేస్తుంది. మరోపక్క రాబిన్ సింగ్ శర్మ టీం కూడా సర్వే చేస్తుంది. టీంలోని సర్వే ప్రకారం ఏదైతే ఉందో ఆ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళకి అనుగుణంగా మొత్తం కూడా ఆ సీట్ల కేటాయింపు విషయం కూడా మొత్తం కూడా చంద్రబాబు చూస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి గెలుపు గుర్రాలు ఉండే విధంగా, అలాగే సామాజిక సమతుల్యత పాటించే విధంగా, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా మొత్తం కూడా కసరత్తు అయితే చంద్రబాబు దగ్గరుండి చేస్తున్నారు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వారికి
ప్రాంతాల వారికి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా మొత్తం కూడా అభ్యర్థులు అయితే ఖరారు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్నారు. ఆ విధంగానే మొత్తం కూడా ఆ కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే చంద్రబాబు పక్కన తన ఎలక్షన్ ప్రచారం చేస్తూ అంటే ఇటు రాకదలరా ప్రోగ్రామ్ ఓ పక్క చంద్రబాబు, మరోపక్క ఉత్తరాంధ్ర నుంచి రేపు పన్న తర్వాత లోకేష్ మరోపక్క ఈ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూనే ఈ అభ్యర్థుల కసరత్తు కూడా మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అభ్యర్థులు ఒకసారి ఖరారు చేసిన తర్వాత వాళ్ళు ఇట్టి పరిస్థితిలో మార్చే ప్రసక్తి లేదని కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అందుకని ఆచితూచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఎవరికి మనస్పర్ధలు రాకుండా ఉండే విధంగా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ తొలి విడతలో వచ్చేసి ఏదైతే 25 మంది ఉన్నారో వాళ్ళు దాదాపు సిట్టింగ్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ దాదాపుగా అందరికీ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదో 1 రోజులు తప్పితే వాళ్ళ స్థానాలు మారే అవకాశం కనపడుతుంది. బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు తప్పితే మిగతా అందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే సిట్టింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే ఈ సీట్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ పేర్లే తొలిగా విడతలో ఎన్ని కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మిగిలిన అంటే రెండో జాబితా రేపు ఫిబ్రవరి మొదటి వారంలో కానీ లేకపోతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ మిగతా రెండో షెడ్యూల్ కూడా వచ్చే